Yes, here we go. So first manam pronunciation. Pronunciation. ఎలా పలకాలి దాన్ని మనం ప్రొనౌన్సియేషన్ కాదు, ప్రొనౌన్సియేషన్. PRONUNCIATION ప్రొనౌన్సియేషన్. వర్బ్ ఫార్మ్స్ వచ్చి ప్రొనౌన్స్డ్ లేదా ప్రొనౌన్సింగ్ అంటాం. నౌన్ ఫార్మ్ వచ్చి ప్రొనౌన్సియేషన్. ఈరోజు మనం క్లాసులో ఏం చెప్పుకుంటున్నాము అంటే వర్డ్స్ ఆఫ్టెన్ మిస్ప్రొనౌన్స్డ్ అండ్ సమ్ రూల్స్ టు ఫాలో వైల్ ప్రొనౌన్సింగ్ సమ్ వర్డ్స్. ఇక్కడ మన ముందు ఒక స్క్రీన్ మీద ఉంది చూడండి. The pronunciation of words ending in ed depends on the final consonant sound. There are two ways to pronounce ed. అంటే ed తో ఎండ్ అయ్యేటువంటి కొన్ని వర్డ్స్ ని ఎలా మనం పలకాలి, id అని పలకాలి. ఏది if a verb యాక్చువల్ గా if a verb ends with t or d, its past tense should be pronounced like this. WANT అనేది వాంట్ అనేది ఎలా ఎండ్ అయింది, టీతో ఎండ్ అయింది ఆ వర్బ్. దానికి పాస్ట్ టెన్స్ ఈడీ పెట్టినప్పుడు వాంటెడ్ అనకూడదు, వాంటెడ్. ఇడ్ అనాలి, ఎడ్ అనకూడదు, వాంటెడ్. అలాగే గ్రాంట్, గ్రాంటెడ్. ఇండెటెడ్ అంటే టీతో ఎండేటివన్నీ ఐడిగా మనం పలకాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. నీడెడ్ అనాలి, నీడెడ్ అనకూడదు, నీడెడ్ అని మనం అనాలి. సీడెడ్ అనకూడదు, సీడెడ్ అని అనాలి. సో ఏవైతే వర్డ్స్ టీతో డీతో ఎండ్ అవుతాయో వాటి యొక్క ప్రొనౌన్సియేషన్లో వాటి పాస్ట్ టెన్స్ ప్రొనౌన్సియేషను ఇలా టీతో కానీ డీతో కానీ అయితే ఇడ్ అనాలి. టీతో ఇవి వాయిస్లెస్. మొన్న మీకు నేను చెప్పాను వాయిస్లెస్ సౌండ్స్ అంటే ఏంటి, మీకు లిస్ట్ పెడతాను. టీతో డీతో ఎండే వర్డ్స్ అంత లిస్ట్ మీకు పెడతాను. మీకు రూల్ చెప్పాను. టీతో డీతో ఎండేటువంటి పాస్ట్ టెన్స్ ఇడ్ అనాలి, ఎడ్ అనకూడదని. ఇప్పుడు సెకండ్ రూల్ వాయిస్లెస్. వాయిస్ మీకు చెప్పాను. మనం ఇక్కడ చేపెట్టుకొని ప ప ప అన్నాం అనుకోండి, లేదా అన్నాం అనుకోండి, గొంతుకలదు కానీ మనకి వైబ్రేషన్ రాదు. దాన్ని మనం వాయిస్లెస్ సౌండ్స్ అని అంటాం. అదే వాయిస్ అనుకోండి, లా లా అన్నాం అనుకోండి, స్వరపెట్టికి అంటే ఒకరి కడుసు పెట్టుకున్నాం అనుకోండి, మనం లా అని మనకి వైబ్రేషన్ కనిపిస్తుంది. దాన్ని వాయిస్డ్ సౌండ్స్ అంటాం, వాయిస్డ్ సౌండ్స్. ఇప్పుడు ఈ లిస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. PKSH అంటే ష, SH అంటే ష, GH TH SS CX ఇవన్నీ వాయిస్లెస్. వీటితో గనక ఎండ్ అయిన వాటికి పాస్ట్ టెన్స్ వచ్చిందంటే అది అట్ అనాలి, డ అనకూడదు. సపోజ్ HELP పీతో ఎండ్ అయింది, ఇది దాని పాస్ట్ టెన్స్ ఎలా వచ్చింది, మనం హెల్ప్డ్ అనేస్తాం, అనకూడదు, హెల్ప్డ్ అనాలి. LOOKED లుక్డ్ అనేస్తాం, లుక్డ్ కాదండి, లుక్డ్. చివర్లో అట్ టా ఉంటుంది కదా, అది అట్, లుక్డ్ అనాలి. WASHED వాష్డ్, ఐ వాష్డ్ మై క్లోత్స్. వాష్డ్ కాదు, హెల్ప్డ్, లుక్డ్, వాష్డ్ కాదండి, హెల్ప్డ్, లుక్డ్, వాష్డ్. CH కూడా వాచ్డ్ లాఫ్డ్ కాదు, లాఫ్డ్. అలాగే బ్రీదీడ్ కాదండి, బ్రీత్ అనాలి. అలాగే కిస్డ్ కాదండి, కిస్డ్. డాన్స్డ్ కాదు, డాన్స్డ్. FIXED ఫిక్స్డ్ కాదండి, ఫిక్స్డ్. ఏవి ఈ వాయిస్లెస్. లిస్ట్ గుర్తుపెట్టుకోవాలి. PKSH CH GH TH SS CX ఇవన్నీ వచ్చినప్పుడు అట్ సౌండ్ రావాలి, అడ్ కాదు, అట్, డా కాదు, ఠ అని రావాలి. ఇవి వాయిస్ అయితే మామూలే. కాల్డ్, క్లీన్డ్, ఆఫర్డ్, డ్యామేజ్డ్, లవ్డ్, యూజ్డ్, ఫాలోడ్, ఎంజాయ్డ్, అమేజ్డ్ ఇవన్నమాట. సో
టీతో డీతో ఎండ్ అయ్యే వాటిని మనం ఇడ్ అనాలి, ఎడ్ కాదు. ఇడ్ అనాలి. అలాగే వాయిస్ లెస్ వస్తే అట్ అనాలి, ఠా అనకూడదు. ఇప్పుడు నెక్స్ట్ వి మూవ్ టు నెక్స్ట్ వన్. ఇది చూడండి, జూమ్ 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 జూమ్. ఓకే, ఇప్పుడు హిస్సింగ్ కానీ బజ్జింగ్ అని సౌండ్ వచ్చే వాటిని సిబిలెంట్ సౌండ్స్ అంటాం మనం. సిబిలెంట్ అంటే హిస్సింగ్ ఆర్ బజ్జింగ్ అని వచ్చేటువంటి సౌండ్స్ వస్తే వాటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలి చూడండి. అవి ఏంటి ఆ సౌండ్స్? సిఎస్ఎక్స్ జెడ్ ఎస్ఎస్ సిహెచ్ ఎస్ఎస్ జి. ఈ లిస్ట్ ఇది మీకు అప్లోడ్ చేస్తాను నేను మన గ్రూప్ లో, అక్కడ లిస్ట్ చూసుకోవచ్చు, మీరు వినండి చాలు. ఇది వచ్చినప్పుడు మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి అంటే దాని ప్లూరల్ కానీ వర్బ్ సింగులర్ కానీ వచ్చినప్పుడు ఎలా ప్రొనౌన్స్ చేయాలి అంటే ఇజ్ అనాలి. ఇజ్ ఇజ్. సపోజ్ ఆర్ఏసిఎస్ రేసెస్ అనకూడదండి, రేసిస్ రేసిస్. బసెస్ కాదండి, బస్సెస్ బస్సెస్. బాక్సెస్ కాదు, బాక్సెస్ బాక్సెస్. ప్రైజెస్ కాదు, ప్రైజెస్. కిసెస్ కాదు, కిసెస్. మదర్ ద మదర్ కిసెస్ హర్ బేబీ. వాచెస్ కాదు, వాచెస్. డిషెస్ కాదు, డిషీస్ డిషీస్. చేంజెస్ కాదు, చేంజెస్ చేంజెస్. మీరు క్రికెట్ కామెంటరీ వింటే కనుక వాళ్ళు కరెక్ట్ గా పలుకుతారు వీటిని. అదే వాయిస్ లెస్ వచ్చినప్పుడు ఎస్ఏ వస్తుంది. ఎట్లా? స్లిప్స్. అది స్లిప్స్ కాదండి, స్లిప్స్. అలాగే బుక్స్, హ్యాట్స్, క్లిఫ్ క్లిఫ్స్, గ్రాఫ్స్, మిత్స్ మిత్స్ అంటాం. ఎప్పుడు ఇజ్ అనాలి మనం? సిబిలెంట్ సౌండ్స్ వచ్చినప్పుడు. తర్వాత కొన్ని జ పలకాలి, లాస్ట్ ఇజ్ పలకాలి. ఇజ్. సా కాదు, స్ కాదు, ఇజ్. ఎప్పుడు? వాయిస్డ్. క్రాబ్స్ క్రాబ్స్ అనకూడదు, క్రాబ్స్. వర్డ్స్ వర్డ్స్ కాదు, వర్డ్స్. బ్యాగ్స్ డీల్స్, హీ డీల్స్ విత్ ఇట్. డీల్స్ కాదు, డీల్స్ విత్ ఇట్. డ్రీమ్స్, ఫ్యాన్స్, సింగ్స్, వేర్స్, గ్లవ్స్, ప్లేస్, గర్ల్స్, బాయ్స్. బాయ్స్ కాదు, బాయ్స్. గర్ల్స్ కాదు, గర్ల్స్. ఇది చూడండి, ఇజ్ ఎప్పుడు వస్తుంది? ఇజ్ సిబ్లింగ్ వచ్చినప్పుడు. ఈ లిస్ట్ గుర్తు పెట్టుకోవాలి, అప్లోడ్ చేస్తున్నాము, దాన్ని బాగా మీరు మైండ్ లో మెమరైజ్ చేసుకోవాలి. రెసిస్, బస్సెస్, బాక్సెస్, ప్రైజెస్, కిసెస్, వాచెస్, డిషెస్, చేంజెస్ అడుగుతాడు. ఇవి తెలుసుకున్నారు కదా, ఈ రూల్స్ బాగా చదవండి. అలాగే ఇది లేదా పుష్ట్ అనేది మనం చెప్పుకున్నాం కదా, చెప్పుకున్నాం. పుష్ట్ అనాలి, పుష్డ్ కాదండి, పుష్ట్. బ్రష్డ్, బ్రష్డ్ కాదు, బ్రష్డ్. ఐ బ్రష్డ్ మై టీత్. అలాగే స్లాప్డ్, క్లాప్డ్, క్లాప్డ్ కాదు, క్లాప్డ్. స్లాప్డ్ కాదు, స్లాప్డ్. స్టాప్డ్ కాదు, స్టాప్డ్. స్లిప్డ్. అలాగే టాక్డ్, టిఐఎల్కేఈడి, టాక్డ్. టాక్డ్ కాదండి, టాక్డ్. హీ టాక్స్ టు మీ. లుక్డ్, ఎల్ఓఓకేఈడి, లుక్డ్ కాదు, లుక్డ్. ఇక్కడ వచ్చింది అది. ఓకే, సరే. ఈ లిస్ట్తో పాటు ఆ లిస్ట్ కూడా మీకు పెడతాను. ఇప్పుడు మనం వర్డ్స్ ఆఫ్టెన్ మిస్ప్రొనౌన్స్డ్ చూద్దాం. వర్డ్స్ ఆఫ్టెన్ మిస్ప్రొనౌన్స్. తరచుగా మనం కొన్ని వర్డ్స్ ని తప్పుగా ఉచ్చరిస్తుంటాం, అవి ఏంటనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ లిస్ట్ చూడండి. స్లిప్డ్, లిక్డ్, స్లాప్డ్, క్లాప్డ్, స్టాప్డ్, టాక్డ్. ఇదొక ఫ్యామిలీ చూడండి. ఈ ఫ్యామిలీ చూడండి, ఇందాక చెప్పిన ఫ్యామిలీ ఒకటి, అట్ అండ్ సౌండ్. ఈ ఫ్యామిలీ చూడండి. బాస్కెట్, బాస్కెట్ కాదు, బాస్కెట్. ప్యాకెట్ కాదు, ప్యాకెట్, ప్యాకెట్. రాకెట్ కాదు, రాకెట్. గ్యాడ్జెట్ కాదు, గ్యాడ్జెట్. పాకెట్ కాదండి, పాకెట్, పాకెట్. అలాగే వికెట్ కాదు, వికెడ్, వికెడ్. అందుకంటే ఈడీ సౌండ్ వచ్చింది కాబట్టి మనం వికెడ్ అనాలి, వికెడ్ కాదు. అలాగే ఇలేటెడ్ కాదండి, ఇందాక చెప్పుకున్నాం. టీతో ఎండ్ అయినప్పుడు దానికి ఈడీ వచ్చినప్పుడు మనం ఇడ్ అనాలి. కాబట్టి ఈఎల్ఏటిఈడి, ఇలేటెడ్, ఇలేటెడ్.
ఇలేటెడ్ కాదండి, ఇలేటెడ్. అబ్జెక్టెడ్, అబ్జెక్టెడ్, అబ్జెక్టెడ్ కాదు, అబ్జెక్టెడ్. ఇవి ఈ ఫ్యామిలీ గుర్తుపెట్టుకోండి. టికెట్, పాకెట్, బకెట్, బాస్కెట్, ప్యాకెట్, ఇవి యొక్క ఫ్యామిలీ గుర్తుపెట్టుకోండి. తర్వాత జస్ట్ ఎ మూమెంట్. ఓకే, అలాగే ఈ ఫ్యామిలీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్యామిలీ ఇక్కడ చెప్పబోయేటువంటిది అదే మసాజ్ కాదండి, మెసాజ్. మెసాజ్. మ్యారేజ్ కాదు, మ్యారేజ్. మ్యారేజ్. ప్యాకేజ్ కాదు, ప్యాకేజ్. ప్యాకేజ్. విలేజ్. విలేజ్. విలేజ్ కాదు, విలేజ్. నాలెడ్జ్. నా కాదు, నాలెడ్జ్. నాలెడ్జ్. కరేజ్. కరేజ్ కాదు, కరేజ్. లాంగ్వేజ్. లాంగ్వేజ్. లాంగ్వేజ్ కాదు, లాంగ్వేజ్. లగేజ్. బ్యారేజ్. ప్యాసేజ్. ప్యాసేజ్ కాదు, ప్యాసేజ్. సటన్. కటన్. మౌంటైన్. ఇదొక ఫ్యామిలీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాకెట్, లాకెట్, డాకెట్, టికెట్, వికెట్, ఇది ఒకటి. నాలెడ్జ్, విలేజ్, బ్యాగేజ్, ప్యాకేజ్, ప్యాసేజ్, మెసేజ్. మెసేజ్ కాదు, మెసేజ్. మెసేజ్, ఇదొకటి. నెక్స్ట్ వీటిలో కొన్ని చూడండి. అది సూసైడ్ కాదండి, సూయిసైడ్. సూసైడ్ కాదు, సూయిసైడ్. తర్వాత ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. స్పేషియస్. స్పేషియస్ కాదు, స్పేషియస్. డెలిషియస్ కాదు, డిలిషియస్. ఇక్కడ నాకు కనపట్లేదు కాబట్టి చెప్పేస్తాను. ఇక్కడ ఉన్నాయి. సస్పిషియస్ కాదండి, సస్పిషియస్. స్పేషియస్. మ్యాలిషియస్ కాదు, మ్యాలిషియస్. గ్రేషియస్. గార్జియస్. గార్జియస్ కాదు, గ్రేషియస్ కాదు. దిస్ రూమ్ ఈజ్ వెరీ స్పేషియస్. దిస్ ఫుడ్ ఈజ్ వెరీ డిలిషియస్. డిలిషియస్. డెలిషియస్ కాదు, డిలిషియస్. స్పేషియస్. సస్పిషియస్. కాన్షియస్. ఐ ఆమ్ కాన్షియస్ అబౌట్ ఇట్. కాన్షియస్ కాదు, కాన్షియస్. మ్యాలిషియస్. ఈ ఫ్యామిలీ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఫ్యామిలీ. డిలిషియస్, కాన్షియస్, స్పేషియస్, గ్రేషియస్, మ్యాలిషియస్. అలాగే వైఏసిహెచ్టి, ఇది అడగచ్చు మనల్ని. వైఏసిహెచ్టి, యాట్. యాట్ అనాలి. వైఏసి అంటే చిన్న పడవ అనమాట, యాట్. ఇంకా వీటిల్లో ఈ పేజ్లో మనం ఎక్కువ మిస్ అయ్యేది అది TYRANNY, టిరనీ. టైరనీ కాదండి, అది టైరనీ కాదు, టిరనీ. టిరనీ. నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్దాం. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో PEER, పియర్. DEER, జింక. జింకలు మనం DEER ని ఏమన్నా డీర్ అనేస్తారు చాలా మంది. డీర్ కాదండి, అది డియర్. డియర్. DEER, డియర్. POLICE, పలీస్. పోలీస్ కాదండి, అది పలీస్. అలాగే VEHICLE, వెహికల్ కాదు, వెహికల్. వెహికల్స్. వెహికల్, నాట్ వెహికల్, వెహికల్. ఇది చూడండి. RACIAL, రేషియల్. రేషియల్ కాదు, రేషియల్. పార్షల్. పార్షియల్ కాదు, పార్షల్. ఇంకా ఇక్కడ మనం రపేషియస్. రపేషియస్. రపేషియస్ కాదు. ఇక్కడ లాస్ట్ లో ఉన్నవి 4 చూడండి. RENDEZOUS. RENDEZOUS. 10th క్లాస్ లో ఇది లెసన్ పేరు. విత్ రే అని వస్తుంది. దాన్ని ఎలా పలకాలంటే రాండివు ఆర్ రండేవు. 2 ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయి దానికి. రాండివు ఆర్ రండేవు. రండేవు విత్ రే. రండేవు అంటే సీక్రెట్ ప్లేస్ దట్ వి డిసైడెడ్ టు మీట్ ఎట్ సమ్ ప్లేస్, సమ్వేర్. ఎక్కడ రహస్యంగా కలుద్దామని డిసైడ్ చేసుకునే ప్లేస్ ని రండేవు అంటారు. అంటే ఇక్కడ వాళ్ళిద్దరూ కూర్చొని ఇంటర్వ్యూ చేసుకుంటారు, దాన్ని రండేవుగా చెప్పుకోవచ్చు. రాండివు ఆర్ రండేవు. రండేవు. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు క్లాసులు చెప్పాను మీకు.
Spelling has nothing to do with pronunciation. Pronunciation has nothing to do with spelling. బాగా చూస్తే మీరు LIEUTENANT లెఫ్టినెంట్, లెఫ్టినెంట్ కాదు అది లెఫ్టినెంట్. అక్కడ ఎఫ్ సౌండ్ ఉందా? లేదు, కానీ సౌండ్ వచ్చింది. చెప్పాను కదా మీకు. మీకు డౌట్ ఉంటే ప్రొనౌన్సియేషన్ ఫోనెటిక్స్ క్లాసు ఒకసారి వెనక్కి వెళ్ళి వినండి, ఇక్కడ మనం చెప్పలేము దాన్ని. ఇది చూడండి, REPERTOIRE రెపర్ట్వా. రెపర్ట్వా అంటే వేర్ వి కీప్ ఆల్ ద స్కిల్స్. మన స్కిల్స్ అంతా ఒక చోట పెట్టిన రెపర్ట్వా అంటాం. హీ హ్యాస్ గుడ్ రెపర్ట్వా. రెపర్ట్వా అమ్మలు పోది అని చెప్తాం కదా, అలాంటిది. అలాగే ఇది REVOLUT, దాన్ని రెవల్యూషన్ అంటారు. కాదు, రెవల్యూషన్. రెవల్యూషన్. పొల్యూషన్ కాదు, పొల్యూషన్ కాదు, పొల్యూషన్. పొల్యూషన్ అదొకటి గుర్తుపెట్టుకోండి. వీటిల్లో కన్నా తెలిసినవే మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. ప్రొనౌన్సియేషన్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్కువ తర్వాత ఒక విషయం చెప్పాలి మీకు. METHANE మిథేన్. మిథేన్ కాదు, మిథేన్. అలాగే MYTH మిథ్ అండి, మిథ్. అది మైథాలజీ కాదు, మిథాలజీ. మిథాలజీ. METEOR మీటియర్. మెటర్ కాదండి, మెటీరియర్ కాదు, మీటియర్. అంటే మనం తోక చొక్క ఉల్కలు అంటాం కదా, అవి మీటియర్. మెటర్ కాదు, అది మీటియర్. ఇచ్చారండి. ORANG ఆరెంజ్. ఆరెంజ్. ఆరెంజ్ కాదు, ఆరెంజ్. ఆరెంజ్. అలాగే ONION అనియన్. ఆనియన్స్ కాదండి, అనియన్. తర్వాత ఇక్కడ NASAL నేజల్. నేజల్. తర్వాత ఇక్కడ ఇది చూడండి, NICHE అండి. NICHE నీష్ అనాలి. NICHE నీష్. నీష్ అంటే మనం దీపం పెడతామే గూడు, దాన్ని నీష్ అంటారు. NICHE నీష్. అలాగే CLICHE ఊతపదం. ఊతపదం. CLICHE క్లిషే. క్లిషే అనాలి. CLICHE ఊతపదాన్ని క్లిషే అంటాం. NICHE వచ్చి నీష్ అని అంటాం. తర్వాత మటిక్యులస్. METICULS మటిక్యులస్. మటిక్యులస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వెయిటింగ్ రూమ్ లో పడిపోయారు ఎవరో ఇద్దరు. some people are late, we can't help. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈతో వచ్చేటివి కొన్ని ఏది రాదండి, ఈ సౌండ్ వస్తుందండి. ఎక్స్ప్లెయిన్. ఎక్స్ప్లెయిన్ కాదు. నౌన్ ఫామ్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెనేషన్. సింపుల్ గా చెప్పాలంటే డెమోక్రసీ. డెమోక్రసీ కాదు, DEMOCRACY డెమోక్రసీ. యాడ్జెక్టివ్ వచ్చి డెమోక్రాటిక్. డెమోక్రాటిక్ యాడ్జెక్టివ్. నౌన్ వచ్చి డెమోక్రసీ. అలాగే ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్లెనేషన్. ఎక్సెప్ట్, ఎక్స్పెక్టేషన్. వర్బ్ అయినప్పుడేమో ఈతో వస్తుంది. తర్వాత ఎక్సైల్. ఎక్సైల్ అంటే అజ్ఞాతం అనమాట. ఎక్సైల్. ఎక్సైల్ కాదండి, అది సారీ ఎక్సైల్ నౌన్ కాబట్టి. అలాగే ఎగ్జిస్ట్. ఇది నౌన్, ఎగ్జిస్ట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ కాదు, ఎగ్జామినేషన్. ఎక్సైట్. ఎక్సైట్ కాదండి, ఎక్సైట్. ఇంకొకటి ఎక్కువ తప్పు చేసేది ELITE. ELITE. అందరూ దాన్ని ఎలైట్, ఎలైట్ అంటుంటారు. ఎలైట్ క్లబ్ అంటారు. అంటే చాలా గొప్పవారంతా ఉన్నటువంటి ఒక క్లబ్ ని ఎలైట్ క్లబ్. ఎలైట్ కాదండి, ELITE వచ్చి ఇలీట్. ఏంటంటే అది ఇలీట్ క్లబ్. అంటే చాలా అచీవ్ చేసినప్పుడు వెరీ దాన్ని ఏమంటారంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఒక పూల్ చేసినప్పుడు ఆ పూల్ ఎలీట్ క్లబ్ అని అంటారు. GSTR జస్ట్. జస్ట్. GLIST గ్లిసన్. HEIR రెండు కూడా ఎయిర్. ఎయిర్. కిచెన్. కిచెన్ కాదండి, కిచెన్.
అలాగే డిఈఎంఓఎన్ డీమన్, డిఈఎంఓ డెమోన్ కాదు దయ్యం, డీమన్, డీమన్ అనాలి. తర్వాత ఐఆర్ఓఎన్ ఐరన్ కాదండి, అయన్, ఆర్ సైలెంట్, అయన్, ఐఆర్ఓఎన్ వచ్చి అయన్. ఇక్కడ అవి ఎక్కువగా మనం మిస్టేక్ చేసి మిస్ప్రొనౌన్స్ చేసేది. తర్వాత సిఏఎస్టి అండి, బాగా గుర్తుపెట్టుకోండి, అది క్యాస్ట్ కాదండి, కాస్ట్. కాస్ట్ ఇక్కడ తప్పు రాశారు, నేనే రాసినప్పుడు అది రాపిచ్చినప్పుడు కాస్ట్ అనాలి, క్యాస్ట్ కాదు. సిఏఎస్టి కాస్ట్, కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, కాస్ట్ బేస్డ్ కాన్ఫ్లిక్ట్స్ అని అంటాం. ఇంకోటి తరచుగా మనం చేసే మిస్టేక్ అండి రోజుది సిఏఎఫ్ఈ, కెఫే అనాలండి, కాఫీ కాదండి. కెఫే, కడప కెఫే, తిరుపతి కెఫే అనాలి, కేఫ్ కాదు, కేఫ్ కాదు, కెఫే. తర్వాత సిహెచ్ఏఓఎస్ కేయాస్ అంటే గందరగోళం, కేయాస్. ఇది చూడండి సిఓఎల్ఓఎన్ఈఎల్ కర్నల్, ఆర్ పలికి పలకకుండా కర్నల్, కర్నల్ అనాలి, కర్నల్, కల్నల్ కాదు అది, కర్నల్, ఆర్ పలికి పలకకుండా కర్నల్. అంటే మనం బర్డ్ అంటాం కదా, బర్డ్, వర్డ్, టర్న్, అర్న్, పర్స్ అంటాం కదా, అట్లా కర్నల్. ఇది ఎక్కువ మిస్టేక్ చేస్తారండి, సిఏఆర్ఈఈఆర్, అది కెరీర్ కాదు, కెరియర్ కాదండి, కరియర్, కరియర్. యూ షుడ్ డూ వెల్ ఫర్ యువర్ కరియర్. తర్వాత ఇది ఒకటి మిస్టేక్ చేస్తారు, కాన్షియన్స్ అనేస్తారు, మనస్సాక్షి, కాన్షన్స్ ఏంటన్నది, కాన్షన్స్, నాట్ కాన్షియన్స్, కాన్షన్స్. తర్వాత ఇది చూడండి డిఏఎస్ఈఎస్, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది కదా, దాన్ని డిసీజ్ అనకూడదు, డిజీజ్. డిసీజ్ అంటే చనిపోయినటువంటి, డిసీజ్డ్ వైఫ్, డిసీజ్డ్ ఫ్యామిలీ మెంబర్ అనాలి, డిసీజ్డ్ అంటే చనిపోయినటువంటి, డిసీజ్డ్ అంటే. డిజీజ్ అంటే రోగం, డిజీజ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది ఒక ఎక్కువ మిస్టేక్ చేస్తాం, డిఐవిఓఆర్సి, డైవర్స్, డైవర్స్, డైవర్స్. ఇంకెప్పుడు అలా అనకండి, డివర్స్. ఏంటంటే డివర్స్, యు టుక్ డివర్స్, డైవర్స్ కాదు, డివర్స్, డివర్స్. ఎప్పుడు కూడా పొరపాటు మిస్టేక్ చేయకండి. డిఈఎంఓన్ డీమన్ మీకు ఆల్రెడీ చెప్పాను. నౌన్ అయితే డెమోక్రసీ, యాడ్జెక్టివ్ అయితే డెమోక్రాటిక్, ఇది చెప్పాను. ఇది చెప్పాను కదా, ఈఎల్ఐటిఈ, ఇలీట్, ఎలైట్ కాదండి, ఇలీట్. మీరు ఇప్పుడు మీకు డిక్షనరీ ఒకటి షేర్ చేస్తాను మన గ్రూప్లో, అది డౌన్లోడ్ చేసుకోండి. ఈ పదాల్లో మీరు ఏదన్నా టైప్ చేసి పక్కనే స్పీకర్ సింబల్ ఉంటుంది, నొక్కారనుకోండి, అది మీకు పలికి వినిపిస్తుంది. ఇక్కడ ఎలాగైతే మనం రాసామో అక్కడ అలాగే పలుకుతుంది. ఎందుకంటే డిక్షనరీ ఎలాగుందో అలా ఇక్కడ రాశాను అనమాట. నేను 2007లో నేను దీని మీద వర్క్ చేశాను, అప్పుడు రాపిచ్చాను. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అప్పుడు ఉన్నటువంటి పరిజ్ఞానం తక్కువ కాబట్టి నాకు. కానీ బేసిక్ అందులోంచి మనం తీసి రాసినవే, రాసేటప్పుడు ఒకటి రెండు తప్పులు దొరలు ఉండొచ్చు అంతే. ఇనఫ్ అండి, ఎనఫ్ కాదు, ఇనఫ్. ఇది చూడండి ఈపిఐటిఓఎంఈ, ఇపిటమీ అనాలి, ఎపిటోమ్ అనేస్తారు చాలా మంది, ఎపిటోమ్, ఎపిటోమ్. ఇపిటమీ అంటే గుడ్ టేస్ట్ ఆఫ్ స్టైల్ అన్నమాట. అంటే సమ్మంతా హ్యాస్ గుడ్ ఎపిటమీ ఆఫ్ డ్రెస్సెస్ అంటే మంచి టేస్ట్ ఉంది, లేదా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. అంటే ఒక స్టైల్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పినప్పుడు షీ ఈజ్ గుడ్ ఇపిటమీ ఆఫ్ డ్రెస్సింగ్ అలా చెప్పుకుంటాం. ఎక్స్టింక్షన్ అనాలి, ఎక్స్టెన్షన్ కాదండి, ఎక్స్టింక్షన్, ఎక్స్టెన్షన్. అలాగే ఈఎన్విఏఆర్ఓఎన్ఎంఈ అంటే దాని ఎన్విరాన్మెంట్ అంటే రాంగ్ అండి, ఎన్వైరన్మెంట్, ఎన్వైరన్మెంట్ ఏంటంటే ఎన్వైరన్మెంట్. అలాగే అడ్జెక్టివ్ అయితే ఎన్విరాన్మెంటల్ ఫిజిక్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనొచ్చు. నాన్ ఫామ్ వచ్చి ఎన్వైరన్మెంట్ అనాలి, ఇన్ దిస్ ఎన్వైరన్మెంట్ అని అనాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అడ్వాంటేజ్ కాదండి, అడ్వాంటేజ్ చెప్పాను. మెసేజ్, బ్యాగేజ్, లగేజ్, ప్యాసేజ్, నాలెడ్జ్, లాంగ్వేజ్. లాంగ్వేజ్ కాదు, లాంగ్వేజ్. డిచ్ అనాలి, జా ఉత్తరావు లాస్ట్ లో. మెసేజ్, మెసేజ్ కాదు, మెసేజ్. అడ్వాంటేజ్. తర్వాత అక్సెప్ట్. మొన్న ఎస్జిటిలో ఒక బిట్ ఇచ్చాడు, AGAIN ఎలా పలకాలి అని. అగైన్, అగైన్ కాదు అది, అగైన్. దీనికి ఒక మార్క్ పోయిందండి చాలా మందికి.
అగైన్ అని తెలియకుండా అగైన్ అనుకొని తప్పు రాశారు. అగైన్, అగ్నెస్ట్, అగైనెస్ట్ కాదండి, అగ్నెస్ట్, అగ్నెస్ట్, అగైనెస్ట్ కాదు. ఆంట్, ఆంట్ కాదు, ఆంట్, ఆంట్. ఇది చూడండి, బిఏటిహెచ్ఈ, బేద్ అనాలి. బిఏటిహెచ్ నౌన్ వచ్చి బాత్, బాత్, వర్బ్ వచ్చి బేద్. అలాగే బ్రీత్, బ్రెత్, బిఆర్ఈఏటిహెచ్ బ్రెత్, హీ లాస్ట్ హిస్ బ్రెత్, ఊపిరి కోల్పోయాడు, నౌన్ అది. ఊపిరి తీసుకుంటున్నాడు అనుకోని, హీఈస్ బ్రీదింగ్, బ్రీద్, బ్రీద్ వర్బ్, నౌన్ వచ్చి బ్రెత్. అలాగే బాత్ నౌన్, బేద్ వర్బ్. తర్వాత ఇక్కడ మిస్టేక్ చేస్తారు, బియుఆర్వై, బరీ, బరీ, బరీ అనేస్తారు. పోర్చడం, పోర్చడాన్ని బెరీ, బియుఆర్వై, బెరీ, బెరియల్ గ్రౌండ్, బరియల్ గ్రౌండ్ కాదండి, బెరియల్ గ్రౌండ్. బయాలజీ, బాంబ్, బిఓఎంబి, బాంబ్ అనకూడదు, బి సైలెంట్ అండి, బిఓఎంబి, బాంబ్. బిఈఆర్, బీర్ అంటారు చాలా మంది, ఈ డ్రింక్ ని బీర్, బీర్ అంటారు, రాంగ్, బియర్ చెప్పాను. డిఈఆర్, డీర్ కాదు, డియర్, బియర్. ఆర్ పలకూడదు, లాస్ట్ లో పలికి పలకకుండా పలుకుతారు, బియర్, డియర్. ఇక్కడ చెప్పా, బ్రెత్ చెప్పాను మీకు. బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ కాదండి, బ్రేక్ఫాస్ట్, అది సింగిల్ వర్డ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ అని అనాలి. హిట్ మ్యాన్ అనకూడదు, హిట్ మన్. వాచ్ మ్యాన్ అనకూడదు, వాచ్ మ్యాన్ అని అనాలి. సో మేజర్గా వచ్చేవని మనం కవర్ చేసాం. అయితే ఇప్పుడు దీన్ని ఒకసారి రివైజ్ చేద్దాం. మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ రెండు అంశాలు. ఎప్పుడైతే వర్బు టీతో కానీ డీతో కానీ ఎండ్ అవుతుందో దాని యొక్క పాస్ట్ టెన్స్ ఇడ్ అవుతుంది. ఇందాక చెప్పుకున్నాం, వాంటెడ్, ప్లాంటెడ్, గ్రాంటెడ్ అనాలి. వాంటెడ్, ప్లాంటెడ్, గ్రాంటెడ్ కాదండి, వాంటెడ్, గ్రాంటెడ్, ప్లాంటెడ్, స్లాంటెడ్, స్లాంటెడ్ కాదు, స్లాంటెడ్. అలాగే వీడ్, విడిడ్, నీడ్, నీడిడ్, నీడిడ్, నీడెడ్ కాదు. అలాగే టీ, ఈ వాయిస్లెస్ సౌండ్స్ వచ్చినప్పుడు అట్ అనాలి, అంటే హెల్ప్డ్, లుక్డ్, వాష్డ్, వాచ్డ్, లాఫ్డ్. అలాగే ఇది బ్రీత్డ్, బ్రీత్డ్, కిస్డ్, డాన్స్డ్. అది ఇదండి, అది డాన్స్ కాదండి. ఇక్కడ ఎవరో మెసేజ్ పెట్టారు, అది డాన్స్ కాదండి, FIST ఫిస్ట్ అండి. ఇది డాన్స్ కాదండి, డాన్స్. క్యాస్ట్ కాదండి, కాస్ట్. వాట్ ఈజ్ యువర్ కాస్ట్. అలాగే ఫిక్స్డ్, ఫిక్స్డ్ కాదు, ఫిక్స్డ్. డా వచ్చేది ఇవి, కాల్డ్, క్లీన్డ్, ఆఫర్డ్, డామేజ్డ్, లవ్డ్, యూస్డ్, ఫాలోడ్, ఎంజాయ్డ్, అమేజ్డ్, ఇవి ఓకే. టీతో వచ్చేది ఇవి, PKSHH. అలాగే ఇంకొకటి చూడండి, ఫాస్ట్, ఫాస్ట్ అనండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది సపోజ్ PUSHES వచ్చింది అనుకోండి, SH వచ్చింది కాబట్టి దాన్ని మనం ఏమనాలి, పుషీజ్ అనాలి, పుషెస్ అనకూడదు, పుషీజ్. రేసిజ్, ఈ సిబ్లెంట్ సౌండ్స్, సౌండ్స్ వస్తాయన్నమాట. హిస్సింగ్ ఆర్ బజ్జింగ్ సౌండ్స్ వచ్చినప్పుడు దానికి ప్లూరల్ ఫామ్ ఎలా వస్తుందంటే ఇజ్ వస్తుంది, ఎస్ రాదు. చూడండి ఇక్కడ చదువుతాను నేనండి. రేసిస్, బస్సెస్, బాక్సెస్, ప్రైజెస్, కిస్సెస్, వాచెస్, డిషెస్, చేంజెస్, పుషెస్, బ్రషెస్. బెంచ్ అనుకోండి, బెంచ్ యొక్క ప్లూరల్ బెంచీస్, బెంచెస్ కాదు, బెంచీస్ అనాలి. లంచ్, లంచీస్. ఎస్ వస్తే, వాయిస్ లెస్ వస్తే ఇక్కడ మామూలు ఎస్. స్లీప్స్, బుక్స్, హ్యాట్స్, క్లిప్స్, గ్రాఫ్స్, మిత్స్. ఇజ్ సౌండ్ ఎప్పుడు వాయిస్ వచ్చినప్పుడు. క్రాబ్స్, వర్డ్స్, బ్యాగ్స్, డీల్స్, డ్రీమ్స్, బాయ్స్, గర్ల్స్, సింగ్స్, వేర్స్, గ్లౌస్, ప్లేస్. ఇప్పుడు మీకు ఇదంతా నేను పోస్ట్ చేస్తానండి, ఇదంతా మీకు పోస్ట్ చేస్తాను.